దేవాలయంలో యాగశాల నిర్మాణం కారణం దేవాలయంలో మనకి పాశుపత కార్యక్రమాలు పరమేశ్వరుడి దేవస్థానం అనగానే పాశుపత కార్యక్రమాలకి ఎంతో ప్రసిద్ధి కనుక మల్లికార్జున స్వామి దేవస్థానంలో వివాహ పాశుపతమే కాని సంతాన పాశుపతమే కాని విదేశీ పాశుపతమే కాని దాంపత్య పాశుపతమని కాని వారి ఏ ఇబ్బంది ఉందో ఆయా రూపంగా పాశుపతాన్ని ఎంచుకొని రుద్ర సంపుటిగా ఆయా మంత్రాన్ని కలుపుతూ ఇక్కడ హోమ కార్యక్రమం చేయటానికి వీలుగా లేనందున ఈ దేవాలయానికి ఎంతో సహకరిస్తున్న అంతకుముందు సహకరిస్తూ మళ్ళీ దేవాలయానికి యాగశాల అవసరం ఉన్నప్పుడు కూడా ముందుకొచ్చినటువంటి వారు ముందుగా రావుల సుభాష్ గారు, ధర్మపత్ని శశికళ గారు, వారి అబ్బాయి సాయి గారు ముందుకు వచ్చి ఉన్నారు. అలాగే రాజేశ్వరి గారు, అలాగే రాజిరెడ్డి లక్ష్మి గారు, అలాగే వరాల పరశురామ్ గారు వాళ్ళంతా కూడా ఈ యాగశాల నిర్మాణానికి ఎంతో సహకరిస్తున్నారు. దాదాపుగా 2 లక్షల రూపాయల వరకు ఈ యాగశాలకి ఖర్చు అవనున్న ఆ పూర్తి సహకారం అంతా కూడా మేము చేస్తామంటూ వారు ముందుకు వచ్చి ఉన్నారు. ఈ రోజు ముగ్గు పోసి కొబ్బరికాయ కొట్టడం ప్రారంభం చేశాము. ఏ సంఖ్య మొదలుపెట్టినా, ఏ దేవాలయంలో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా 9 సంఖ్య అనేది ఎంతో విశేషము. అందుకే నవమి జ్యేష్ఠ నక్షత్రం నాడున ఈ రోజు మనం ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము. అలాగే రాముల వారి అనుగ్రహంతో పాటు మల్లికార్జున స్వామి వారి అత్యంత విశేష అనుగ్రహం ఉన్నందునే ఇంతవరకు ప్రారంభం చేసి ఇంతవరకు రాగలిగాము. దేవాలయ అభివృద్ధి కోసము మీ సహకారం కూడా ఉండాలి.